హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడే 3 BHK మూవీ చూశాను. ఒక మధ్యతరగతి కుటుంబం 20 ఏళ్ల పాటు సొంత ఇంటిని కలను చేరుకోవడానికి ఎంత కష్టపడిందో ఒక ఇల్లు చెప్పే కథతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ 3 BHK మధ్యతరగతి జీవితం అంతా తెర మీద చూసాననే ఫీలింగ్ వచ్చింది. చిన్న చిన్న కళలు, పెద్ద పెద్ద త్యాగాలని చెప్పచ్చు. సన్ ప్రభుగా సిద్ధార్థ, ఫాదర్గా వాసుదేవన్ పాత్రలో శరత్ కుమార్, తల్లి పాత్రలో మంచి సపోర్టింగ్గా దేవయాని గారు, చెల్లి పాత్రలో మీతా రఘునాథ్ గారైతే సూపర్గా చేసిందని చెప్పచ్చు. మనలోని రియలిస్టిక్ ఎలిమెంట్స్ని బాగా చేసి చూపించింది ఈ అమ్మాయి. ప్రతి అమ్మాయికి ఒక రోల్ మోడల్ అనిపించేలా చేసింది. మనం ఎలా త్యాగం చేస్తాము అవన్నీ కూడా చాలా బాగా తన హావభావాలతో ఈ అమ్మాయి మనల్ని అలరించింది. ఒక చక్కటి ఫ్యామిలీ స్టోరీ మూవీది. కథా పాయింట్ అయితే కొత్తదేం కాకపోయినప్పటికీ ఈ పాత్రలోని క్రూ మనకు ఆహ్లాదాన్ని, కొత్త మూవీ చూసిన ఫీల్ని అయితే తెస్తుంది. మన లైఫ్లో ఎవ్రీ టైం అడ్డుపడే బాధలు, బాధ్యతలు, ఉద్యోగ సమస్యలు, హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్, రియల్ ఎస్టేట్ అన్నీ చక్కగా కుదిరాయి ఈ సినిమాలో. ఇంకా సిద్ధార్థ విషయానికి వస్తే నార్మల్గా మిడిల్ క్లాస్ అబ్బాయిగా చాలా సహజంగా నటించాడు. అన్ని ఏజెస్ వేరియేషన్ని చాలా న్యాచురల్గా చూపించాడు తన ఫేస్లో కానీ, తన యాక్టింగ్లో కానీ. మొత్తానికైతే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరూ తప్పకుండా చూడొచ్చు. నాకైతే ఈ మూవీ నచ్చిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.